న్యూస్. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25 తేదీ నుండి 31 వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. జాతీయ ఆహార భద్రత పట్ల ప్రచారం. కేంద్ర ప్రభుత్వం సాయంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ రేషన్ కార్డులని పంపిణీ చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 60%, ఏపీ ప్రభుత్వం 40% కార్డులను భరిస్తున్నాయని వెల్లడించారు. 4.72% రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరించామని చెప్పుకొచ్చారు. నేటి వరకు ఏపీ వ్యాప్తంగా 1,40,96,086 రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ఈ కార్డులపై ఎక్కడా నాయకుల ఫోటోలు ఉండకూడదని డిజైన్ చేశామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే రేషన్ కార్డులో ఉంటాయని, వీరికి డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కుటుంబ సభ్యుల వివరాలు కార్డు నెంబర్ భాగం కనిపించేలా రూపొందించామని వెల్లడించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీసులో తెలుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు తెలిపారు. ఈ కార్డులు అన్నీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు 25 తేదీ నుంచి 31 తేదీ వరకు ఈ కార్డులు అందిస్తామని ప్రకటించారు. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తారని, రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్డులు పంపిణీ చేస్తారని వెల్లడించారు. 94% మందికి ఈకేవైసీ చేశామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 29,746 రేషన్ షాపుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ ఇవ్వాలని ఆదేశించారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ప్రతి నెల 26 తేదీ నుంచి 30 తేదీ మధ్య సరుకులు హోమ్ డెలివరీ చేస్తామని వెల్లడించారు. ఒక అల్లూరు సీతారామరాజు జిల్లాలో మినహా అన్ని చోట్ల పంపిణీ బాగానే జరుగుతుందని చెప్పుకొచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ఇబ్బందులను స్వయంగా తామే వెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.